తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అభిప్రాయపడ్డారు. తెలుగులో తీర్పులో ఇస్తే అప్పీలకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నానన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరైన ఆయన తెలుగులో న్యాయపాలనా సదస్సులో పాల్గొని ప్రసంగించారు. తెలుగులో తీర్పు రాశాను అనే విషయం పట్ల ఆనందంగా ఉందన్నారు. తీర్పును అనువాదం చేసేటప్పుడు చాలా మందితో మాట్లాడానన్నారు. 43 రోజుల కృషి తర్వాత అనువాదం పూర్తి చేసి తెలుగులో తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. అమ్మ భాష పరిరక్షణకు ఏం చేయాలనేది అందరూ ఆలోచించాలన్నారు. తీర్పు ఇవ్వటమే కాదు, ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎక్కువ తెలుగే మాట్లాడతాను. మా న్యాయమూర్తుల సదస్సుల్లో కూడా తెలుగులో మాట్లాడతాను అని చెప్పి తెలుగే మాట్లాడతాను. న్యాయమూర్తి అయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా నా కోర్టులో వాదోపవాదాలు కానివ్వండి, వారితో నేను చర్చించే విధానం కానివ్వండి, అంతా తెలుగులోనే కొనసాగుతుంది. ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని అనుకున్నాను, చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. చట్టపరంగా న్యాయపరంగా చూసిన క్రమంలో తీర్పులు ఇంగ్లీష్లోనే ఉండాలి అనేది ప్రధానాంశమైనప్పటికీ తెలుగులో ఎందుకు రాయకూడదు, తెలుగులో ఎందుకు మాట్లాడకూడదు అనే ప్రశ్న అనేది నా దగ్గర ఉండకూడదు అనేది నా భావన. న్యాయపరంగా ఉండే చిక్కుముడులు, కోర్టుల పరిధిలో జరిగే పరిపాలన, వీటన్నిటినీ తెలుగులో నిజంగా ప్రజలు గమనించగలిగితే ఏ సమస్య అయినా కానివ్వండి, అవన్నీ కూడా ఒక అవగాహనతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. తెలుగు ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజున అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది. దానన్నిటినీ కూడాను తెలుగులోకి చట్టాలను తీసుకురావాల్సినటువంటి, తెలుగులోకి అనువదించవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అనువదిస్తున్నారు. కొన్ని చిన్న చోట్ల ఇంకా రావాల్సి ఉన్నది. అలాగే తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలి, ఇచ్చిన తీర్పులను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అని దానికోసం కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సుప్రీంకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చున్నారు. దాని మీద కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక ఇంగ్లీష్లో తీర్పు రాయడానికి మాకు వారం రోజులు పడుతుంది పూర్తి సంతృప్తి పరంగా వచ్చేదానికి. కానీ 43 రోజులు తీసుకున్నామండి దానికోసం, ఆ తెలుగుని తీసుకురావడానికి. అప్పటికి ఉన్న శాసన పదకోశము తెలుగులో, తర్వాత గూగుల్లో కూడా చాలా ఇష్యూస్ని తెలుగు ట్రాన్స్లేషన్ కోసం ప్రయత్నం చేయటం. అయితే ఆ పదాల పొందిక అక్కడ సరిపోని పరిస్థితి. ఏదో చెప్పాను అనేది కాదు, ప్రయత్నం చేయాలి, చేద్దాము అని ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో 2 తీర్పులు, కేవలం ఇప్పటికి 2 తీర్పులు చెప్పాను. కక్షిదారులు కనుక గమనించగలిగితే న్యాయ వ్యవస్థని తప్పుగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందని మీరు తెలుసుకోగలిగితే, అది సరిదిద్దగలిగినటువంటి అవకాశాన్ని గ్రహించగలిగితే, అది నిష్పక్షపాతంగా తను తాను ఇలాగే ఎన్నో విషయాల్లో తెలుగులో ఉంటే ఆ పారదర్శకత. రెండోది, మనం ఇంతకు మించి ఈ పై కేసులకు వెళ్ళగలమా, ఇవి ఎంతవరకు మేము ఈ వ్యాజ్యాలను నడుపుకోగలిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. లిటిగేషన్ని తగ్గించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ తెలుగులో వచ్చిన దానివల్ల తీర్పుల్లో అన్న అంశాన్ని గుర్తించగలగాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం.